భారీ వర్షాలకు మూసీవాగు ఉప్పొంగుతుంది. సూర్యాపేట జిల్లా కాసరాబాద్లోని మూసీవాగులో గొర్రెల కాపర్లు చిక్కుకున్నారు. వరద ఉధృతికి 3 మేకలు కొట్టుకుపోయాయి. మూసీ ప్రాజెక్టు గేట్లు తెరవడంతో వరద పెరిగి అటుగా మేకలను మేపటానికి తీసుకువెళ్లిన 2 కాపర్లు చిక్కుకుపోయారు. అయితే స్థానికులు విషయం తెలుసుకుని తాడు సాయంతో ఇద్దరిని కాపాడారు. ఇదే విషయంపై మరింత సమాచారాన్ని మా ప్రతినిధి కిరణ్ అందిస్తారు. కిరణ్, చెప్పండి, భారీ వర్షాలకు మూసీవాగు ఉప్పొంగింది కదా, దాంట్లో వాగులో గొర్రెల కాపర్లు చిక్కుకున్నట్లు తెలుస్తుంది. దీనిపై మీ దగ్గర ఉన్న అప్డేట్స్ ఏంటి? జీవిక గత కొద్ది రోజులు కూడా హైదరాబాద్ లో కురుస్తున్న భారీ వర్షాల నేపథ్యంలో మూసీ నది అయితే ఉప్పొంగి ప్రవహిస్తున్న పరిస్థితి అయితే ఉందని చెప్పొచ్చు. దాంతో మూసీ ప్రాజెక్టుకు మొత్తం కూడా నిండుకుండలా మారినటువంటి నేపథ్యంలో మూసీ సంబంధించిన గేట్లను ఎత్తి దిగువకు నీటిని విడుదల చేస్తా ఉన్నారు. ఆ నేపథ్యంలోనే ఇటు మూసీకి సంబంధించిన డ్యామ్ అధికారులు ముందే హెచ్చరికలు కూడా జారీ చేశారు. మూసీ ప్రాంత ప్రజలు అప్రమత్తంగా ఉండాలని కూడా హెచ్చరికలు జారీ చేసినప్పటికీ కూడా కొంతమంది ఈ మేకల కాపర్లు అవగాహన లేకుండా కూడా అటు మేకలు మేపడానికి వెళ్లారు. దీంతో ఒక్కసారిగా మూసీ నది ఉప్పొంగి ప్రవహించినటువంటి నేపథ్యంలో ఆ వరదలో 2 మేకల కాపర్లు అయితే చిక్కుకున్నటువంటి పరిస్థితి అయితే ఉందని చెప్పొచ్చు. ఆ వరద దాటికి కూడా కొన్ని మేకలు కూడా కొట్టుకుపోయినటువంటి పరిస్థితి అయితే ఉంది. ఈ విషయం తెలుసుకున్నట్టు కొంతమంది స్థానికులు ఆ 2 మేకల కాపర్లను భారీ తాడు సాయంతో కూడా సురక్షితంగా బయటికి తీసుకురావడం జరిగింది. అయితే ఒక్కసారిగా వరద ఉధృతి పెరిగినటువంటి నేపథ్యంలో అక్కడ కొండకు సంబంధించి ఒక గుండు ఉన్నటువంటి నేపథ్యంలో అక్కడ దాన్ని పట్టుకొని కూడా సహాయం పొందారు. ఆ నేపథ్యంలోనే అక్కడ కొంతమంది దాదాపు 10 మంది స్థానికుల సాయంతో కూడా తాడు ఒక పొడవైనటువంటి తాడు, బలమైనటువంటి తాడు సాయంతో కూడా ఆ ఇద్దరిని అయితే సురక్షితంగా బయటకి తీసుకురావడం జరిగింది. మరోవైపు కొన్ని మేకలు అంటే వరద ఉధృతి నేపథ్యంలో కొన్ని మేకలు కూడా కొట్టిపోయినటువంటి పరిస్థితి అయితే ఉందని చెప్పొచ్చు. మొత్తానికైతే ఇద్దరిని కూడా సేఫ్ గా బయటికి తీసుకురావడంతో వారి కుటుంబ సభ్యులైతే ఊపిరి పీల్చుకున్నారు. మరోవైపు మూసీ సంబంధించిన డ్యామ్ అధికారులు కూడా ఇప్పటికే హెచ్చరికలు కూడా జారీ చేస్తా ఉన్నారు. మరో కొద్ది రోజుల పాటు అంటే వర్షాలు ఎక్కువగా ఉన్నాయి కాబట్టి వరదలు ఎగువ ప్రాంతం నుంచి వరద ఎక్కువ వస్తున్న నేపథ్యంలో మూసీ పరివాహక ప్రాంత ప్రజలు అప్రమత్తంగా ఉండాలి. అదేవిధంగా రైతులు ఎవరు ఇటు మూసీ కాలువ వద్దకు వెళ్ళొద్దని కూడా, అదేవిధంగా మత్స్యకారులు చేపల వేటకు వెళ్ళొద్దు